ఇదంతా ఎవరు గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ గురించి. ఎందుకంటే ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయారు, కుటుంబ సభ్యుల విశ్వాసం కోల్పోయారు. మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం, సొంత చెల్లెళ్ళే అసలు ఏ స్థాయిలో అన్న మీద యుద్ధం చేశారో చూసాం. ప్రజలైతే అఖండ మెజారిటీ 2014లో ఇచ్చి కూర్చోబెడితే 2019లో ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి మళ్ళీ వాళ్లే తీసుకొచ్చారు. 11 సీట్లు ఇచ్చి అసలు మీరు చేసిన వ్యవహారాలు ఏమీ బాలేదని చాలా సైలెంట్గా కేవలం 11 స్థానాలకి ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూడా సైలెంట్గా కూర్చోమని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతకన్నా దిగజారిపోతుంది. సో ప్రజల విశ్వాసం ఓ పక్కన కోల్పోయారు, కుటుంబ సభ్యుల విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా పార్టీలో ఉన్నటువంటి సభ్యులు నాయకుల విశ్వాసం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం, రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలు సమర్పించారు. అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తోంది, వీళ్ళ పేర్లు వచ్చేస్తున్నాయని చాలా బయటకు వచ్చి వాళ్ళు రాజీనామాలు చేసేంత వరకు కూడా మరి చాలా గోప్యంగానే ఉంచారు. కానీ ఎప్పుడు నిజం దాగదు కదా, వచ్చారు బయటకు వచ్చి టకటక రాజీనామాలు చేశారు, పలానా పార్టీలోకి వెళ్ళిపోతున్నామని చెప్పేశారు, రాజీనామాలు సమర్పించేశారు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే వారి పదవులకి సభ్యత్వాలకి ఇంకా 4 సంవత్సరాల పాటు కాలం టైం ఉంది ఇంకా రెన్యువల్కి. అయినా కూడా వద్దు మహాప్రభో, అసలు ఇక్కడ ఉంటే మా రాజకీయ భవిష్యత్తు పూర్తి స్థాయిలో శూన్యం అయిపోతుంది అని అనుకున్నారో ఏమో, రాజీనామాలు ఇచ్చేశారు. పార్టీ పదవులకి అలాగే పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులకి పూర్తి స్థాయిలో ఇక్కడ రెండింటికి రాజీనామా చేసేశారు. ఇదే దారిలో ఇప్పుడు అసలు చాలా రకాల పేర్లు వచ్చేసినాయి. ఇంక ఇదే దారిలో పలానా వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పి వచ్చేస్తూనే ఉన్నాయి. వార్తలు అయితే ఆగటం లేదు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీల వంత అయిపోగానే ఇంక ఇప్పుడు అదే దారిలో ఎమ్మెల్సీలు కూడా స్టార్ట్ అయిపోయారు. సో ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే మనం చూసాం, కళ్యాణ చక్రవర్తి వీళ్ళందరూ వరుసపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజీనామాలు చేసేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే పూర్తి స్థాయిలో ఈ రాజీనామాల అంశం తెలిసిన తర్వాత మాజీ సీఎం జగన్ గారు కాస్త అలర్ట్ అయ్యారు. అవి బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ఇక్కడ ఈ బుజ్జగింపుల పర్వం తెరతీసిన నేపథ్యంలో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం చేసిన అప్పటి వరకు వచ్చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు లేదా అయోధ్య రామిరెడ్డి పేరు, వీళ్ళందరి పేర్లు కూడా వీళ్ళు కూడా చేసేస్తున్నారని వచ్చేసాయి. సో బలవంతంగా వీళ్ళందరినీ కూడా ప్రెస్ మీట్లు పెట్టించారు అని ఇంకొక చర్చ నడుస్తోంది. మరి పెట్టించారో లేకపోతే మరి నిజంగానే పెట్టారో, వాళ్ళైతే బయటకు వచ్చి అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళు బయటకు వచ్చి మేము వెళ్ళటం లేదు, జగన్ గారితోనే ఉంటాము, వారితోనే కొనసాగుతామని చెప్పారు. మరి ఇదే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి ఎలక్షన్స్ టైంలో కూడా మనం వార్తలు చూసాం. ఏకంగా అసలు ఆయన జనసేనలోనే చేరతారు టికెట్ ఇవ్వకపోతే అని చెప్పి ఇలాంటి ఫీలర్స్ ద్వారా వారి అబ్బాయికి టికెట్ ఇప్పించుకున్నారని చెప్పి రకరకాల వార్తలు మనం చూసాం. బట్ ఎట్టకేలకు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆయన పార్టీ మారుతున్నారన్నట్టు వార్తలు వచ్చేస్తే రాజీనామాలు చేసేసి ఏకంగా ఆయన మొత్తానికైతే మరి బుజ్జగింపుల పర్వంలో మరి బలవంత బుజ్జగింపులు అని అంటున్నారు. సో మరి తెలియాలి. వారైతే మీడియా ముందుకు వచ్చి అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పార్టీ మారట్లేదని ముందుకు వచ్చి చెప్పారు. అయితే 3 నెలలకే ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పటికే మనం చూసాం, ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడంటే ఎంపీలు మండలిలో సభ్యులు చేసేస్తున్నారు. ఇంకొక పక్కన మనము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగా గమనిస్తే కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్లు ఇలా రకరకాల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పోటీ పడి మరి టీడీపీలో జాయిన్ అయిపోవడం, కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో జాయిన్ అయిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా అది రాజ్యసభ అలాగే మండలి వరకు వచ్చింది. ఇది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి రకరకాల పేర్లు వస్తున్నాయి. ఎవరిని బుజ్జగించినా కూడా ఆగే పరిస్థితి లేదు. రేపొద్దున పూర్తి స్థాయిలో కేవలం ఇక జగన్ గారు ఒకరిద్దరు మినహా అందరూ ఖాళీ అయిపోయే పరిస్థితి గట్టిగా రావచ్చని వినిపిస్తోంది. అది లోక్సభ, అసెంబ్లీ సభ్యుల వరకు పాకినా ఆశ్చర్యపోకర్లేదంటున్నారు. అలాగే అసెంబ్లీకి సంబంధించి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక 7 కొత్త వాళ్ళు దాకా ఉన్నారు. ఆ 7 అయితే కనీసం ఆయన ఎలాగో అసెంబ్లీలోకి రారు, ఇప్పుడు కనీసం మేము కూడా అసెంబ్లీకి రాకుండా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు పూర్తిగా శూన్యమైపోయే అవకాశం ఉంది, కనీసం మా 7 ఎమ్మెల్యేలన్నా ఒక గ్రూపుగా గుర్తించండి అని చెప్పి విజ్ఞప్తి చేశారన్నటువంటి ఇంకొక వార్త కూడా సంచలనంగా మారింది.
మొత్తానికి రాజీనామాల పర్వం ఆగుతుందా? బలవంత బుజ్జగింపులు అన్న మాట చర్చ ఎందుకు వస్తోంది? రకరకాల పేర్లు రకరకాల రాజీనామాలకి సంబంధించి వస్తుంటే మరి ఆగే ప్రయత్నం ప్రస్తుతం ఉందా? కుటుంబం ప్రజలతో పాటు పార్టీలో కూడా ఎందుకు జగన్ గారు ఈ స్థాయిలో బుజ్జగింపు ప్రయత్నాలు కూడా ఎందుకు ఫలించటం లేదు? మీకు గుర్తుండే ఉంటుంది, ఎలక్షన్స్ టైంలో ఆయన విలువలు విశ్వసనీయత అని మాట్లాడేవారు. అసలు విశ్వసనీయతకి నేనే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేవారు. మరి ఆ విలువలు విశ్వసనీయత చెప్పినటువంటి ఆయన పరిస్థితే విశ్వసనీయత కోల్పోయే స్థాయికి ఎందుకు వచ్చింది? మీ అందరికి గుర్తుండే ఉంటుంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం ముహూర్తాన హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. నిజంగా మరి దాన్ని చాలా సీరియస్గా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు సీరియస్గా తీసుకున్నారా? ఎందుకు బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు? మీకో దండం మీ పార్టీకో దండం అని ఎందుకు పెట్టేస్తున్నారు? ఎన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ